హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక ఈజీ ఫ్లవర్ మేకింగ్ చెప్తాను. అది కూడా జస్ట్ క్లాత్ బ్యాగ్స్ అండి. మనకి ఇలాంటి క్లాత్ బ్యాగ్స్ ఉంటాయి కదా, సో దీన్ని వేస్ట్ చేయకుండా నేను ఒక ఫ్లవర్స్, అది కూడా మనం ఇంట్లో గుమ్మాలకు కట్టుకోవచ్చు. అండ్ దేవుని ఫోటోలు ఉంటాయి కదా, వాటికి వేసుకోవచ్చు. జస్ట్ 2-3 మినిట్స్లో అయ్యే ఫ్లవర్ మీకు చెప్తాను. దానికి కావాల్సింది క్లాత్ బ్యాగ్ అండ్ సిజర్స్, థ్రెడ్ అండ్ నీడిల్. సో ఇప్పుడు ఎలా చేయాలో చూపిద్దాం. మనం జస్ట్ సైడ్స్కి కట్ చేయాలండి. మనకు సైడ్స్ కట్ చేసినాక ఇంత పొడవు వస్తుందండి. దాన్ని ఇలా 3 పార్ట్స్ లాగా చేసుకుంటున్నాను. 1, 2, 3 ఇలా 3 పార్ట్స్ నేను కట్ చేస్తున్నాను. ఇలా మనం కట్ చేసుకున్న పీసెస్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఇలా జాయింటింగ్ సైడ్ కాకుండా ఇటు సైడ్ కొంచెం కొంచెం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి టోటల్గా. మనం ఇలా కట్ చేశాక దీన్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నాక మనం నీడిల్కి దారం తీసుకొని మిడిల్లో జస్ట్ సేమ్ ఇంటర్వెల్స్తో ఇలా నీడిల్కి పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా మొత్తం పెట్టాలి. ఇలా మొత్తం చేశాక మనం ఫ్లవర్ని ఇలా ట్విస్ట్ చేయాలి. బ్యాక్ని అన్ని సైడ్స్ సేమ్ వచ్చేలా చూసుకోవాలి. చూడండి, ఇలా ఫ్లవర్ అయిపోతుంది. మనం ఇలాంటి ఫ్లవర్స్ని ఇలా మనం దారానికి పెట్టుకొని ఎక్కడ కావాలంటే అక్కడ మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా మనం గుమ్మానికి కలర్ఫుల్ ఫ్లవర్స్తో, ఎల్లో అండ్ రెడ్ ఫ్లవర్స్తో తోరణంలాగా కూడా చేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ మా అమ్మమ్మ దగ్గర నుండి నేను నేర్చుకున్న క్రాఫ్ట్ అండి. మా అమ్మమ్మ లాక్డౌన్లో చేసిన ట్రయల్ ఇది. తన గుమ్మానికి ఇలా, డోర్ గుమ్మానికి ఇలా చేసింది. చూడండి, ఇలా కలర్ఫుల్ కవర్స్ తోటి, క్లాత్ బ్యాగ్స్ తోటి ఇలా కలర్ఫుల్ ఫ్లవర్స్తో ఇలా తోరణం చేసుకుంటే ఎంత బాగుంటుందో చూడండి. ఇలా మనం దేవుని ఫొటోస్ కూడా కలర్ఫుల్ ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకోవచ్చు. జస్ట్ మన క్లాత్ కవర్స్ అండ్ థ్రెడ్ ఉంటే సరిపోతుంది. నీడిల్ ఎంతో ఈజీగా మనం ఇంటిని డెకరేట్ చేసుకోవచ్చు. And hope you like this. Thanks for watching. Please like, share and subscribe to my channel. Thank you.